ఆనియన్ కట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి ఆయిల్లో. తర్వాత కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, గరం మసాలా, హోల్ గరం మసాలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. ఇక పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ అన్నీ కలిపి పేస్ట్ చేయించుకోవాలి. ఒక అద్దపాయంత ఆయిల్ వేసుకున్నాను. ఫిష్ కడిగి పెట్టాను, 2 kgs ఫిష్. కాఫ్ పేస్ట్ ఇందులో వేసి కలుపుకోవాలి. ఇందులో కారం, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసి ఇంతకుముందు చేసుకున్న పేస్ట్ హాఫ్ వేసి ఇందులో కలుపుకోవాలి. ఇందులో కాఫ్ పేస్ట్ వేసి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసి కలుపుకోవాలి. ఫిష్ అందులో వేసుకోవాలి. చూడండి ఆయిల్లో మగ్గింది. నెక్స్ట్ పులుసు పోసుకుందాం. ఒక 10 minutes చిన్నగా పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి, ఉడికించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి.